హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత ఎమ్మీగా ఉండి మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాయండి. అదే జొన్న పిండి దోశ. ఇక్కడ వచ్చేసరికి నేను 1 కప్పు మినపగుండ్లకి 2 కప్పులు జొన్నలు అయితే తీసుకున్నానండి. ఈ తెల్ల జొన్నలు అయితే తీసుకున్నాను. ఇవంతా మంచిగా వాష్ చేసుకున్నాను. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళలో నానబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకొని మార్నింగే నానబెట్టేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి అటుకులు మనము ఎప్పుడైతే గ్రైండ్ చేద్దాం అనుకున్నామో 1 అవర్ ముందర ఒక 2 స్పూన్ల అటుకులు కూడా నానబెట్టేసేసుకొని ఉంచుకొని మొత్తం కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవడమేనండి. ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకున్న తర్వాత చాలా బాగా పొద్దున్నేకి ఉబ్బిద్ది. ఈ తర్వాత సాల్ట్ అయితే కలిపేసేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం యాజ్ యూజువల్గా దోశ అయితే ప్లేస్ చేసుకొని మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకోవడమే. ఇక్కడ నేను వచ్చేసరికి ఆనియన్స్తో అయితే సర్వ్ చేశానండి. ఆనియన్స్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపు ఫ్లిప్ చేసుకున్నాను అండి. మన సౌత్ ఇండియన్స్కి వచ్చేసరికి అటు ఇడ్లీ లేకుండా మనకి ఏ బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం అయితే జరగదు. అట్లాంటప్పుడు మనం కొంచెం హెల్త్ వైజ్ ఆలోచించుకొని ఇట్లాంటి రెసిపీస్ అయితే మనం ఫాలో అవుతే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ మిల్లెట్స్ దోశలు, ఇట్లా జొన్న దోశలు ఇట్లా అయితే బాగుంటుంది అనేది అయితే నా అభిప్రాయం. ఇది చూడండి, మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్ని కోకోనట్ చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను. ఎప్పుడైనా మా బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇట్లా ఎమ్మీగా అయితే జరిగింది. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.